విష్ణన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్నకు అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు ₹1,00,000 చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన్న పాప అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చారు నా షాపుని కొట్టకురా నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు దానివల్ల ప్రసాదం దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఎంతో గొడవ తండ్రి కొడుకు అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు ఇదే చేసుకున్నారు దెబ్బలు తగినంత ఇది ఏం పాత అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి గడ్డలు ఉన్నాయి ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద ఎవరికో బాబు ఉన్నాడు ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర ఇంట్లో మనోజ్ అన్నండు మౌనిక ముందు అమ్ముండు సార్ లేడా మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తాది ఇంకా ఫోన్ చేస్తారు అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఎన్ని గంటలకు అయింది నైట్ శనివారం నైట్ అంతేనా ఇక్కడ సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఫోన్ చేద్దాం అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే